కూడుగుడ్డ సక్రమంగా లేని సందర్భాల్లో కూడా మనిషి తనకు ఉన్న దాంట్లోనే చాలా ప్రశాంతంగా జీవించేవాడు. నేడు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న మనిషికి మానసిక ప్రశాంతత అనేది కరువైపోయింది. కారణం ఆశ, ఈర్ష, ఎదుటి వారిని చూసి ఓర్వలేనితనం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులని చేస్తుంది, అదే అవసరం తీరిపోతే శత్రువులని చేస్తుంది. ఎవరు ఏమన్నా ఇది ముమ్మాటికి నిజం. అవునా కాదా? మీరేమంటారు? మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చలేకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం తప్పకుండా ఉంటారు. అవునా కాదా? చెప్పండి.